హాయ్ అండి. ఈరోజైతే రెసిపీ వచ్చేసి బొంబాయి కరాచీ హల్వా అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే ఒక 2 కప్పులైతే షుగర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. అందులోనే 4 కప్పులు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. 2 కప్పులు షుగర్‌కి 4 కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి. పక్క కొలతలతో చేసుకోవాలండి. లేదంటే హల్వా అయితే రాదనమాట. పాడైపోతుంది. ఇంకా నేనైతే 4 కప్పులు వాటర్ వేసుకొని అది కరుగుతూ ఉంటుంది. ఓన్లీ పంచదార కరిగితే సరిపోతుందండి. ఇంకొక వైపు అయితే ఒక కప్ అయితే కార్న్‌ఫ్లవర్ అయితే వేసుకున్నాననమాట. కార్న్‌ఫ్లవర్ వేసుకొని అందులోనూ ఉండలేమి లేకుండా ఒక కప్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకున్నాక ఇంకొక వైపు అయితే పంచదార అయితే కరిగిపోయిందండి. కరిగిపోయిన పంచదారలోనైతే కార్న్‌ఫ్లవర్ వాటర్‌నైతే నేను వేసుకుంటున్నాననమాట. వేసుకున్న ఒక 5 మినిట్స్‌కి ఇలా దగ్గరగా అయితే అయిపోయిందండి. చూసారు కదా! చాలా దగ్గరగా చిక్కబడిపోయింది. ఇంక చిక్కబడగానే అందులోనే డ్రై ఫ్రూట్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాననమాట. వేసేసుకున్నాక ఇంక నాకైతే నెయ్యి ఒక హాఫ్ కప్ అయితే పడిందండి. నెయ్యి వేసుకుంటూనే ఉన్నాను. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకున్నానండి. నెయ్యి మొత్తం అందులోనికి అబ్జర్వ్ చేసుకునే వరకు ఇలా నెయ్యి కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత ఫుడ్ కలర్ అయితే నేను వేసుకున్నాననమాట. ఫుడ్ కలర్ నేను దీనికి మాత్రమే హల్వాకి యూజ్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. లేదంటే ఫుడ్ కలర్ అయితే స్కిప్ చేసేయడమే మంచిది. నేనైతే ఆరెంజ్ కలర్‌లో రావాలని చెప్పి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాననమాట. వేసేసుకున్నాక మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే ఆయిల్ అయితే సారీ నెయ్యయితే వేసుకున్నానండి. నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాననమాట. బాగా కలుపుకున్నాక ఇంకా ఈ అలాగే కలుపుతూనే ఉండాలండి. నాకైతే ఒక 10 మినిట్స్ అలా పట్టిందండి. అలా దగ్గరగా కావడానికి. అలాగే నెయ్యి కూడా హాఫ్ కప్ అయితే పట్టిందనమాట. అలా కలుపుకున్నానండి. ఆ తర్వాత వేరే గిన్నెలోనికైతే నేను నెయ్యి అయితే రాసుకున్నానండి. గిన్నె చుట్టూ నెయ్యి రాసుకొని మనం ముందల ప్రిపేర్ చేసుకున్నాం కదండీ హల్వానైతే అందులోని వేసేసుకుంటున్నాననమాట. వేసుకున్నాక ఒక 4 అవర్స్ సరిగ్గా పక్కనే పెట్టేయాలండి. ఎందుకంటే లేదంటే మనము తీసినప్పుడు రాదు. కట్ చేయడానికి గూడా రాదండి. ముక్కలుగా అయిపోతుంది. అందుకే నేనైతే 4 అవర్స్ సరిగ్గా పక్కనైతే పెట్టేసానండి. ఒక 4 అవర్స్ తర్వాత ఇలా చూస్తే గడ్డలా అయిపోయిందనమాట. దీన్నైతే వేరే ప్లేట్‌లోనికైతే తీసేసుకుంటున్నాను. ఫస్ట్ చాక్‌తో తీద్దామనుకున్నాను. కానీ నాకు వచ్చినట్లే అనిపిస్తుందని చెప్పి నేనైతే చాక్ అయితే యూజ్ చేయలేదండి. పైనుంచి కొంచెం కొట్టేసరికల్లా కిందనైతే పడిపోయిందనమాట. ఇంకా చూసారు కదా! చూడగానే చాలా అనిపించిందండి. చాలా వచ్చిందనమాట. ఇంకా పీసెస్ లాగా అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. మనం బయట ఎలా కొంటామో అలాగే ఉందండి. నా వీడియో నచ్చుంటే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.